హలో ఎవ్రీవన్, నేను చూసి మీ ఆది బుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్నారు ఫ్రైడే అండ్ సండే 2 days ఏం జరిగిందని చూడవద్దు. సో మరుసటి రోజు వచ్చేసేసి మేము గృహప్రవేశానికి వెళ్ళి వచ్చిన రోజు థర్స్డే కదా. సో మరుసటి రోజు వచ్చేసేసి మనకు శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అన్నమాట. సో ఆ రోజు వచ్చేసేసి నేను ముగ్గును అయితే ఇలా వేసేసుకున్నాను. కానీ నేను ఆ రోజు వరలక్ష్మి వ్రతం అలా అని ఏమీ చేయలేదు. జస్ట్ నార్మల్గా పూజ ఎలా చేసుకుంటాము ఇంట్లో శుక్రవారం రోజు ఆ విధంగానే పూజను చేసుకున్నాను అన్నమాట. కొంచెం ముందు రోజు టైర్డ్నెస్ అవ్వచ్చు, ఇంకొక వేరే ఒక ఇంపార్టెంట్ వర్క్ వల్ల కూడా నేను వరలక్ష్మి వ్రతాన్ని ఆ రోజు చేసుకోలేదు, జస్ట్ పూజ చేశాను. ఇది వచ్చేసేసి కదంబం పువ్వు అంట. ముందు రోజు నేను డోన్కి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి కోసరము అని అదే పనిగా అక్కడ ఉన్న అక్క వాళ్ళు చెట్టుకు మీద ఉండింటే తెంపించి మాకు అదే పనిగా ఇచ్చి అయితే పంపించారనమాట. ఇంక ఇక్కడ నార్మల్ పూజ అని చెప్పాను కదా, సో అంతా కూడా డెకరేషన్ అంతా చేసేసి పెట్టేసేసాను అనమాట. సో ఇంకా ఇక్కడ బయట నుంచి బత్తీలను అయితే వెలిగించాను. ముగ్గు వచ్చేసేసి చూసేసారు కదా. సో ఇంకా నైవేద్యం వచ్చేసేసి ఒక 5 రకాలు చేశాను. ఆ రోజు చక్కెర పొంగలి చేశాను, అచ్చం పాలతోటి వేసి చక్కెర పొంగలి చేశాను. పులిహోర చేశాను, అమ్మవారికి ఎంతో ఇష్టము పులిహోర కదా. సో పెసరబ్యాళ్ళు కొంచెం పానకం పెట్టాను. సో పెసరపప్పు పానకం పెట్టాను, పులిహోర చేశాను. ఆ తర్వాత కొంచెం కర్డ్ రైస్ చేశాను అనమాట. సో ఈ విధంగా నేను ఒక 5 రకాలను అయితే అమ్మవారికి నైవేద్యం అయితే చేసి పెట్టాను అనమాట. సో యాజ్ యూజువల్ ఇక్కడ పూజ అంతా కూడా మా హస్బెండే చేసేస్తున్నాను. నేను అంతా రెడీ చేసేసాను, బయటంతా ముగ్గు అన్నీ చేసి నైవేద్యాలను అంతా రెడీ చేసేసాను. సో అన్నీ అక్కడైతే పెట్టేసేసి టెంకాయ అది కొట్టి మహామంగళహారతి అయితే ఇవ్వడమే. సో నేను మహాలక్ష్మి అమ్మవారి దగ్గర అయితే ఆ కదంబం పువ్వును అన్నది పెట్టాను కదా. సో ఎవ్రీ ఫ్రైడే పచ్చి పాలు ఉంటాయి కదా, సో అవి కూడా అమ్మవారికి నివేదన అయితే పెట్టవచ్చును అన్నమాట. సో ఇక్కడ మా ఇంట్లో అయితే ఇలా జరుగుతుంది కదా. నేను డోన్కి వెళ్ళినప్పుడు ఒక అక్క వాళ్ళ ఇంట్లో వచ్చేసేసి నేను వరలక్ష్మి వ్రతం రేపు చేస్తాను కదా లక్ష్మి, నేను వీడియో పంపిస్తాను, నువ్వు కూడా అది యూట్యూబ్లో అయితే పెట్టు అని చెప్పారు. అంతకంటే భాగ్యమా చెప్పండి అక్క, ఎలాగో నేను రేపు చేయాలని అనుకోలేదు, మీరు కంపల్సరీ నాకు వీడియో తీసి పంపించండి అని చెప్పానన్నమాట. సో అక్క వచ్చేసేసి నీటుగా కలశానికి అమ్మవారి ప్రతిమను పెట్టి తామర పువ్వులు, చామంతులు, మల్లెలు, తులసి మాలతోటి ఎంత చక్కగా అలంకరణ అయితే చేసింది కదా. సో పండ్లు అన్నీ కూడా పెట్టేసేసి సింపుల్గా చేసినప్పటికీ అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న కళ, ఆ కాంతి అనేది చూసారు, 2 కళ్ళు సరిపోవు కదా, అలా అన్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క వీడియో నాకు సెండ్ చేసినందుకు. సో చాలా సింపుల్గానే ఆ డే అన్నది మాది జరిగింది అన్నమాట. ఇంకా ఆ తర్వాత సండే రోజు వచ్చేసేసి కొంచెం వర్క్ వల్ల చుట్టాలు అందరూ కూడా మనకు కర్నూలుకి అయితే వచ్చేసి ఆ వర్క్ కంప్లీట్ చేసుకున్నాక మేము ఆ రోజు భోజనం వంట చేసాము. అన్నము, ఒక మంచి కొబ్బరి చట్నీ, సాంబార్ చేసాం. ఇంకా పప్పు, రసం అన్నీ చేసుకుంటూ పోయామంటే కుదరదు కదా. సాంబార్ అయితే కొంచెం ఈజీ ప్రాసెస్ అయిపోతుంది అన్నట్టుగా అనేసని, అంటే మేము 12:30 ఆ టయానికి 1 o'clock ఆ టయానికి వచ్చి వంట చేసుకున్నాము. సో అందుకోసము మేము సాంబార్, చట్నీ, అన్నం చేసుకున్నాము. చాలా రోజుల తర్వాత ఇలా అందరం కూర్చొని మళ్ళీ మేము భోజనం అయితే చేస్తున్నాము. స్వీట్ కూడా తెప్పించారు, ఏమది కోవా కజ్జికాయ, అది ఎక్కడో క్లిప్పింగ్ మిస్ అయినట్టుగా ఉంది. సో ఆ రోజు వచ్చేసేసి సండే రోజు మా ఖుషి బర్త్డే. ఖుషి అంటే మా ప్రియాంక డాటర్ది బర్త్డే అన్నమాట. సో కేక్ అయితే తెప్పించాము. మనము కేక్ను తీయడంలో తొందరపాటుతో సైడ్కి అంత క్రీమ్ అంతా కొంచెం ఇదైంది. ఇంకా ప్రేక్షకులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట కేక్ కటింగ్ కోసము. చిన్న పాప కదా, కొంచెం నిద్రమబ్బు పడుకొని ఉండి లేయడం వల్ల అక్కడ అందరం వెయిట్ చేస్తున్నాం అనమాట, ఆ పిల్ల ఎప్పుడు కూస్తుంది అన్నట్టుగా. కానీ మేము అందరం కలిసినప్పటికీ ఎవ్వరో ఒకరైతే అలా మిస్ అవుతూనే ఉంటారు. సో ఈసారి మా చరిగాడు వీళ్ళు అయితే మిస్ అయిపోయారు. హారిక, చరి మిస్ అయ్యారు.
అక్కడ నిజంగా బర్త్డే సాంగ్ పాడినట్టుగా ఉందా, బాబోయ్ మాకు కేక్ ఇస్తావా లేదా అని పాడినట్లుగా ఉందా అని అర్థమైతే కాలేదు. సో అంత నీరసంగా పాడినట్టుగా అనిపించింది. సో పెద్ద పాప వచ్చేసేసి నిద్రపోయి అప్పుడే మా మనోజ్ ఎత్తుకొని వచ్చాడు. సో తను కొంచెం నిద్ర మబ్బులో ఉంది. సరే చెల్లి కన్నా పెట్టమ్మా అని చెప్తూ ఉన్నాను అనమాట. అక్కడ కొంచెం నిద్రలో ఉన్నందుకు పిల్లలు డిస్టర్బెన్స్గా ఉన్నారు. సో వాళ్ళ మామ కూడా వచ్చి కేక్ అయితే అది తినిపించారు. అందులో అందరం చూడండి చుట్టూరు ఎలా కూర్చొని ఉన్నాము కదా, కొంచెం పిల్లలు కూడా సిగ్గుపడడము, కొంచెం షైగా ఫీల్ అవ్వడం అయితే ఉంటుంది కదా. సో మా మనోజ్ వాళ్ళ చెల్లెలు ప్రియా వాళ్ళ కూతురు ఖుషి అనమాట. ఖుషి బర్త్డే ఆ రోజు. ఇంకా ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఇంక అందరం వెళ్ళి పెట్టాము అంటే కొంచెం ఫీల్ అయిపోతారు పిల్లలు అనేసి గమనం. ఇంక ఇక్కడ చూసారా మీరు, ఇది కేక్ కటింగ్కి కొంచెం మనం ఇవి కేక్ కటింగ్ చేసేటప్పుడు లైట్గా స్పార్క్స్ వచ్చినప్పుడు కొంచెం పేలడం అలా జరుగుతున్నాయి కదా. సో ఎందుకు వచ్చిన బాధ అనేసి అని ఇంకా కేక్ కటింగ్ అక్కడ వద్దు, అందరం చుట్టూరు కూర్చున్నాం కదా అనేసి అని అది ఫస్ట్ అయితే వెలిగించలేదు. తర్వాత ఇలా ప్రశాంతంగా అయితే కూర్చొని నేను పాపతోటి వెలిగించాను అనమాట. ఇంకా అందరి కేక్ కటింగ్ అయ్యాక ఊరికి అయితే వెళ్ళిపోయారు. సో మా మను వచ్చేసేసి నైట్ ట్రైన్కి హైదరాబాద్కి వెళ్తూ ఉన్నాడు. ఇంకా మళ్ళీ రాఖీ ఫెస్టివల్కి అయితే రాలేను అని చెప్పడం వల్ల గ్రీష్ గారు రాఖీ కట్టేస్తాను అని చెప్తే ఓకే అని చెప్పాను అనమాట. సో ఇంకా ఇక్కడ గ్రీష్ గారు అయితే ఇంకా రాఖీ అది కట్టేస్తుంది. ఇంకా మేము ఆఫ్టర్నూన్ సాంబారు అంతా ఉంది కదా. సో రైస్ అయితే అలా వేడివేడిగా రైస్ చేసేసుకొని బజ్జీలు తెప్పించుకొని ఇంకా అందరం కూడా భోజనం అది చేసేసిన తర్వాత ఇంకా మనం 10:30కి ఏమో ట్రైన్ ఉంది. సో 9:30 ఆ టయానికి అయితే ఇంకా రాఖీ అది కట్టేసేస్తుంది. మనోజ్ దగ్గర బ్లెస్సింగ్స్ అది కూడా తీసుకుంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసేసి ఇంకా కొంచెం సేపటికి మనోజ్ కూడా బయలుదేరి హైదరాబాద్కి అయితే వెళ్తూ ఉన్నాడు. సో మా వరలక్ష్మి వ్రతం రోజు చాలా సింపుల్గా అయితే పూజా కార్యక్రమాన్ని అయితే చేసేసుకున్నాను. నేను ఒక 5 నైవేద్యాలను అయితే పెట్టేసి అనుకోకుండా మా ఖుషి రావడము, దాని బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడ మా ఇంట్లో చేయడము ఇంకొంచెం హ్యాపీగా అయితే అనిపించింది. అనుకోకుండా ఇలా జరుగుతుంటేనే బాగుంటాయి కదా. సో ఒక చిన్న వ్లాగ్ ఇక్కడికి అయితే నేను ఎండ్ చేస్తున్నాను. నేను కలుస్తాను మరొక వ్లాగ్ తోటి. బాయ్.